స్వర్గపురిలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలతో నృత్యాలతో అలసి సొలసిన మేము తెలంగాణ నుండి మా అమరపురికి ఎగినటువంటి కవులతో ఇవాళ సల్లాపం నిర్వహించనున్నాం. ప్రజల నాల్కల మీద నాట్యమాడిన కవులు వీరంతా ఇవాళ మా నాకలోకంలో కవన సభలో అధివిష్టులై ఉన్నారు. వీరందరూ సభాసదులారా, స్వర్గం అంటేనే సకల సాంస్కృతిక కళా నికేతనం. అటువంటి స్వర్గపురిలో చల్లని సాయం పూట తెలంగాణ నుండి మన కవన సభకు విచ్చేసినటువంటి కవులను వరుస క్రమంలో మొదట పరిచయం చేసుకుందాం. కవీంద్ర, మీ పరిచయం కానిండు. స్వర్గలోకాధిపతి సకల దేవదాధిపతి నమో వాకములు. నేను దాశరథి కృష్ణమాచార్య కవిని. నా గీతావళి ఎంత దూరం ప్రయాణిస్తుందో అందాక ఈ భూగోళానికి అగ్గి రాజేసిన మహాకవిని నేను. అంగారం శృంగారం కలబోసి ప్రజా చైతన్య ధ్వజమెత్తి గర్జించిన పద్యాన్ని, నినదించిన అస్త్రాన్ని, అక్షర శస్త్రాన్ని, రుద్ర వీణ మీటిన సుస్వరాన్ని. శభాష్ దాశరథి కవీంద్ర, శభాష్. ధన్యుని ప్రభు. భూలోకంలో కవితా సేద్యంతో పద్యాన్ని పండించిన మీరు అమరలోకంలోనూ మరి కాసేపట్లో ఈ పద్య వైభవాన్ని వినిపింతురుగాక. ఆసీనులు కండు. కవీంద్ర, మీ పరిచయం చేసుకోండు. నాకలోకాదిది దండాలు శనార్థులు. నేను కాళోజీ నారాయణరావు. ప్రజల గొడవను నా గొడవ భావించి ప్రజల చైతన్యం కోసమే కవితలు కట్టిన ప్రజాకవిని. మన భాషకు యాసకు పట్టం కట్టిన కవిని. బడి పలుకుల భాష కన్నా పలుకుబడుల భాష మిన్న అని చాటి చెప్పిన కవిని. శభాష్ కాళోజీ నారాయణరావు కవీంద్ర. బడి పలుకుల భాష కన్నా పలుకుబడుల భాష మిన్నా అని భూలోకంలో ప్రజలందరినీ చైతన్యపరిచిన మీరు మా నాకలోకంలోనూ వ్యవహారిక భాషకు పట్టం కట్టండి. ఆసీనులు కండు. కవీంద్ర, మీ పరిచయం. మన లోకాధిపతి దేవేంద్ర. నేను నారాయణ రెడ్డి మహాకవి. ప్రతిరోజు ఒక కవిత రాయింది నిద్ర పట్టని అక్షర శిల్పాన్ని. సినీ గేయ కవిగా నా యశో విభవం ఆచంద్ర తారకం. జనుకుల చినుకులతో ప్రజల హృదయ వీధుల్లో విహరించిన సత్కవీంద్రుని నేను. ఆధునిక సాహిత్య లోకంలో జ్ఞానపీఠంపై అధివసించిన అద్భుత ఆచార్యుని నేను. భేష్ కవీంద్ర, భేష్. భూలోకంలో ఇచ్చేటటువంటి గొప్పనైన జ్ఞానపీఠమును పొందిన మీరు గతంలోనూ జ్ఞానపీఠ వాసులైన విశ్వనాథ వారితోనూ ఇదే రకంగా మేము సమాలోచన జరిపాం. ఆసీనులు కండు. కవీంద్ర, మీ పరిచయం. దేవేంద్ర, నమో నమః. నేను జనపదాలు తిరిగి జనపద గేయాలు సేకరించి అపురూప నీతిని కూర్చోబెట్టిన బిరుదురాజును రామరాజు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తొట్టదొలి డాక్టరేట్ను అందుకున్న పరిశోధన శిల్పాన్ని, అనల్ప జానపద గేయాన్ని. భేష్ భేష్ బిరుదురాజు రామరాజు గారు. జానపదానికి పెట్టని కోట మీరు. జనపదాలు తిరిగి జానపదం సేకరించి అపురూపమైన నిధిని భూలోకవాసులకు అందించారు. ఇవాళ మా స్వర్గానికి రావడం మాకు మహదానందకరం. ఆసీనులు కండు. కవీంద్ర, మీ పరిచయం చేసుకోండి. దేవేంద్ర, నేను కీర్తన ద్వారా గీతాల ద్వారా తత్వాలు పరిచయం చేసిన దళిత మహాకవిని దున్న ఇద్దాసును. సంగీతనాచార్యుడను. సామాజిక చైతన్య జ్ఞాన వైరాగ్య నిలయాన్ని నేను. శభాష్ కవీంద్ర. సంకీర్తనల ద్వారా అట్టడుగు వర్గాల్లోనూ అద్భుతమైనటువంటి ప్రతిభ దాగి ఉంటుంది అని నిరూపించిన మీరు భూలోకంలో అపురూపమైన వన్నె తెచ్చిన వారు. ఆసీనులు కండు. కవీంద్ర. ఆనాడు తెలంగాణలో కవులే లేరన్నారు. 354 కవుల విశేషాలు సేకరించి తెలంగాణలో కవులున్నారని చాటి గోలకొండ సంచికను వెలువరించిన పరిశోధనను నేను. తొలితరం వైతాళికుణ్ణి, సురవరం ప్రతాపరెడ్డిని, పత్రికా చైతన్యపు గోలకొండను నేను. శభాష్ కవీంద్ర, శభాష్. భూలోకంలో పాత్రికేయ శిల్పంగా మెదిలి ప్రజా చైతన్యం తీసుకువచ్చిన మీరు
మా ఇంద్రలోక ప్రజలను సైతం చైతన్యవంతులను చేస్తున్నారని విన్నాను. భేష్, ఆసీనులు కండు. ఆహా, మరొక కవయిత్రి కూడా విచ్చేసినట్టున్నారు. పరిచయం చేసుకోండు. మహేంద్ర, నేను తెలంగాణ కథాశిల్పమై విరిసిన పారిజాతాన్ని, భాషకు యాసకు పట్టం కట్టిన కథా నిలయాన్ని, అచ్చమైన తెలంగాణ పల్లె ప్రజలకు అక్షరాకృతి కల్పించిన పాకాల యశోదారెడ్డిని, మాండలిక శిల్పమై విరిసిన కథా కేతనాన్ని. జయోస్తు కవయిత్రి, ఆసీనులు కండు. మీరు మాండలిక శిల్పమై మెరసి మా నాకలోకంలో కవయిత్రుల ధృవతారగా మెరుస్తూ ఉన్నారు. మీకు అభినందనలు. అటు పక్క కూర్చున్న అష్టమ కవి మహేంద్ర, నేను తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటానికి స్ఫూర్తి నింపిన సామాజిక కేతనాన్ని, ప్రజాక్షేత్రంలో పాటల కేతనమై రెపరెపలాడిన సుద్దాల హనుమంతుడు, నిజాం నిరంకుశత్వానికి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి వీర తెలంగాణ పాట నిప్పు కనికను నేను. శభాష్ కవీంద్ర, పాటల పూదోటలో విరిసిన మీరు ఇవాళ మా అమరలోకంలో పాటలై పరవశింతురుగాక. సభాసదులారా, చల్లని సాయంత్రం పూట తెలంగాణ నుండి విచ్చేసినటువంటి ఈ 8 మంది కవుల కవయిత్రుల యొక్క కవితా గానాన్ని ఇప్పుడు మనం విందామా? ఇంతసేపు ఇన్ని రోజుల పాటు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల యొక్క నృత్య డోలికల్లో అలసిపోయి సేద తీరుతున్న మీరందరూ మేల్కొనండి. తెలంగాణ కవుల యొక్క చైతన్య స్ఫూర్తిని ఆసరాగా తీసుకోనండి. మీరు ఈ స్ఫూర్తితో మెలగండి. ఇప్పుడు ఒక్కొక్క కవి యొక్క కవితా పరిమళాలను మనం ఆస్వాదిద్దాం. దాశరథి కవీంద్ర, మీ కవితా గానాన్ని, ఒక అనర్ఘ పద్య రత్నాన్ని మా సభాసదులకు వినిపించండి. ప్రభు, ఇదిగో నా కవిత. ఓ నిజాము పిచాచమా, కానరాడు నిన్ను గోలిన రాజు మాకెన్నడేమి, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. శహబాష్ కవీంద్ర. ధన్యుని ప్రభు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. జన్మనిచ్చినటువంటి తెలంగాణ నేలను కీర్తించినటువంటి మీ కవిత అద్భుతమైనటువంటి పద్యరాజంతో మేము పులకించిపోయాం. ఎవరెక్కడ? మీ అద్భుతమైనటువంటి పద్యరాజానికి పారితోషికం అందుకోనండి. ప్రభు, మీ ప్రశంస నాకే కాదు, నా తెలంగాణ పద్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. పద్యమా జయోస్తుతే, నమో నమ. అవశ్యం, ఆసీనులు కండు. కాళోజీ మహానుభావ, మీరు ప్రజా చైతన్యం రగిలించినటువంటి కవి, ప్రజల గొడవను మీ గొడవగా భావించినటువంటి వారు. ఏది మీ కవితా గానం ఒకటి వినిపించండి. నా రచనలోంచి మాతృభాష తెలిపే ఒక కవిత వినిపిస్తాను. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు, సకలించు ఆంధ్రుడా చావెందుకురా, ఈ భాష ఈ వేష ఎవని కోసమురా. శభాష్ శభాష్. నిన్ననే భూలోకంలో మాతృభాషా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారని విన్నాం. అది మీ జయంతి పేరిటనే. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావెందుకురా, ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా అని ప్రజా చైతన్యం రగిల్చినటువంటి మీకు మేము వరహాల మూట అందించదము. మీ ప్రశంస మా తెలంగాణ ప్రజానికానికి అంకితం చేస్తున్నాను. అవశ్యం, ఆసీనులు కండు. కవీంద్ర, మీ కవితా రత్నాన్ని ఒక పాటను అందించండి. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు, నన్ను దోచుకుందువటే. భలా సంగీతంతో భూలోక ప్రజల్ని అలరించిన మీరు ఇవాళ మా సురలోక సభాసదులను సైతం రంజింపచేస్తున్నారు. పాటల పూదోటలో విరిసిన మందారమై, జ్ఞాన పథంపై అధివసించిన జ్ఞానపీఠమై విరిసిన మీకు నారాయణ రెడ్డి కవీంద్ర అందుకోనండి.
ప్రభు, మీరు అందిస్తున్న ఈ సత్కారం మా చిత్రసీమ గీతావళికే అపురూపంగా భావిస్తాం. ధన్యోస్మి ధన్యోస్మి. అవశ్యం ఆసీనులు కాదు. కవీంద్ర, ఊరూరా జానపదాలు తిరిగి జనపదాలు తిరిగి జానపదాలు సేకరించిన ఘనులు మీరు. ఇచ్చట మా అమరపురిలో ఉన్నటువంటి ఈ సభలో బాలబాలికలు సైతం ఉన్నారు. ఆ బాలబాలికల కోసం మీరు అందించిన పాట ఏదైనా. దేవేంద్ర, నేను సేకరించిన ఒక బాలగేయాన్ని వినిపిస్తాను. అవశ్యం. రింగు రింగు బిల్ల రూపుల దండ దండగాదురా తామర మొగ్గ మొగ్గగాదురా మోదుగా నీడగాదురా వసంత కూరగాదురా గుమ్మడి పండుగాదురా పాపడి మీసంగాదురా మిరియాల పొడిగాదురా పొలిమీర గట్టుగాదురా చీపురు కట్ట తీసి నీ ముఖాన కొట్ట. మీ చక్కని గేయాలాపనకు బాలబాలికలు సైతం పరిహసించుచు ఉన్నారు. అద్భుతమైనటువంటి జానపద గేయాలు సేకరించిన మీకు ఇదిగోండి మా అమరపురి అందిస్తున్న కానుక. దేవేంద్ర, నువ్వు ఇచ్చే బహుమానం మా విశ్వవిద్యాలయ ఆచార్యులకు పరిశోధకులకే అంకితం ఇస్తున్నాను. నమస్సులు. శభాష్ శభాష్ ఆసేనులు కండు. కవీంద్ర, దళిత మహాయోగిగా సంకీర్తనాచార్యులుగా విలసిల్లిన మీరు అందించేటటువంటి ఒక తాత్విక మార్మిక గేయాన్ని మా సభాసదులకు వినిపించండి. దేవేంద్ర, నా ఒక చిన్న కవితను నేను ఇప్పుడు మీకు చెబుతాను. జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు, జ్ఞానికి ఎరుక అజ్ఞానికి మెరుక, వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. అజ్ఞానికి మెరుక, వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక, అట్లా కుండాలెంబడి తిరిగే తెడ్డుకే మెరుక. జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు, జ్ఞానికే ఎరుక. శభాష్ కవీంద్ర, శభాష్. జ్ఞానులకు మాత్రం ఏ మెరుక, సుజ్ఞానులకు ఇంకా అంతకన్నా మించినటువంటి జ్ఞానం ఉంటుందన్న మీ గేయం ఒక గొప్ప తత్వ భూమికను చాటినటువంటి గేయం. అద్భుతమైనటువంటి గేయాన్ని అందించినటువంటి మీకు అందుకోండి. ధన్యవాదాలు దేవేంద్ర. మీరు చేస్తున్న ఈ సత్కారం మా సంగీతాచార్యులకే గౌరవం. వందనాలు. అవశ్యం ఆసీనులు కండు. సురవరం ప్రతాపరెడ్డి గారు, పత్రికలు లేని కాలంలో పత్రిక స్థాపించి కవులు లేని నాడు కవులున్నారని నిరూపించిన మీరు చేసినటువంటి సాహిత్య కార్యక్రమాలు కొన్ని మా సభాసదులకు వివరించండి. తెలంగాణలోని సాంఘిక చరిత్రను సంస్కృతిని అక్షరాబద్ధం చేసి ఆంధ్రుల సాంఘిక చరిత్రను వివరించాను. ఊరూరా పల్లె పల్లె తిరిగి తెలంగాణలోని సంస్కృతిని పునరుజ్జీవనానికి పాదుకులు తీశాను ప్రభు. శభాష్ శభాష్ శభాష్. ఊరూరా వాడవాడ తిరిగి సాంస్కృతిక పునరుజ్జీవనానికి మీరు చేసినటువంటి సేవ ఆచంద్ర తారార్కం. అందుకోనండి ప్రభు. ఈ బహుమానం మా తెలంగాణ పాత్రకేయకులకే పరిశోధకులకే అంకితం చేస్తున్నాను. ధన్యసుమి. అవశ్యం ఆసీనులు కండు. కవయిత్రి, మాండలికానికి పట్టాభిషేకం చేసినటువంటి మీరు చేసిన మీ రచన వ్యాసంగం గురించి మా అమరపురి సభాసదులకు వివరించండి. ప్రభు, ఎచ్చమ్మ కథలు నాకు అపరిమిత కీర్తి తెచ్చిన రచన. ఆ కథలన్నీ తెలంగాణ పల్లె జీవితాల సంస్కృతిని తెలుపుతాయి. అధికార భాష సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసే సేవలందించే భాగ్యం నాకు దక్కింది. ఆకాశవాణి ద్వారా ప్రచారం అయ్యే మహాలక్ష్మి ముచ్చట్లు నాకు అమేయమైన కీర్తిని తెచ్చింది దేవేంద్ర. శభాష్ శభాష్ కవయిత్రి. అధికార భాషా సంఘానికి భూలోకంలో అధ్యక్షురాలిగా పనిచేసిన మీరు అచిర కాలంలోనే మా అమరలోకంలోను భాషా సంఘానికి కీలక బాధ్యత వహించెదరుగాక. ఆసీనులు కండు. మహేంద్ర, ఈ కానుకను నేను మా తెలంగాణ కళలకు గళాలకు సమర్పిస్తున్నాను. శనార్థులు. అవశ్యం. కవీంద్ర,
మీరు పాటలతో చైతన్యం పరిచిన కవి, సామాజిక హేళను సృష్టించిన కవీంద్రులు. ఏది మా అమరపురి సభాసదుల కోసం ఒక్క గేయాన్ని ఆలపించండి. మహాప్రభు, నేను రాసిన ఒక గేయాన్ని వినిపిస్తాను. అవశ్యం. పల్లెటూరి పిల్లగాడ బస్లగా మునగాడ, పల్లెటూరి పిల్లగాడ బస్లగా మునగాడ, పలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పలబుకల జితగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, చలి చాలని చింపులంగి సగము కాలి చల్లగా, చలి చాలని చింపులంగి సగము కాలి చల్లగా, గోనె చింపు కొప్పెర పెట్టావా ఓ పాపగల జితగాడ, దాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడకదీరు, దాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడకదీరు, బాటతో పని లేకుంటయిందా ఓ పలమూరి జితగాడ. అభినందనలు కవీంద్ర. అద్భుతమైనటువంటి గేయాన్ని ఆలపించి మా అందరి హృదయాలను రంజింపజేశారు. మీ గాత్రానికి అందిస్తున్న చిన్న సమర్పణ ఇది. మహేంద్ర, మీరందించే ఈ బహుమానం మా తెలంగాణ పాటల పూతోటలో వేసిన ప్రసన్నాలకు అంకితం చేస్తున్నా. ధన్యః. సభాసదులారా, అద్భుతమైనటువంటి తెలంగాణ ధృవతారలైనటువంటి 8 మంది కవుల యొక్క పరిచయాన్ని ఆస్వాదించారు. వారి యొక్క సాహిత్యాన్ని అనుభూతి చెందారు. మాకు అనుష్ఠానానికి సమయం అవుతున్నది. తిరిగి మరికొంతమంది కవులతో, నృత్యకారులతో మరునాడు ఉదయం పూట సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. అమాత్యవర్య, ఈనాటికి సభ పూర్తయినదని ప్రకటించండి. మా పాఠశాలలో కనువిందు చేసినందుకు తెలంగాణ కవులకు పేరు పేరున మా పాఠశాల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతూ తిరిగి సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 శాంతి. స్వస్తి.